మాట్లాడుతున్నాడు. ఇక వారానికో 10 రోజులకో ఎలక్షన్లు అని చెప్పేసి మాజీ ఉప ముఖ్యమంత్రి అప్పుడే ఎలక్షన్ తిరుగుతున్నానని చెప్తా ఉన్నాడు. ప్రజల పక్షాన నుండి ప్రజల కోసం తిరుగుతున్నాం. నీకు నిజంగానే మౌలిక విలువలు ఉంటే, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే వెంటనే కడియం శ్రీహరిని రాజీనామా చేయి. నువ్వే అన్నావు కదా, పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి, లేదంటే నన్ను పిలవండి, నేను వచ్చి మొదట రాయేస్తా అని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు కడియం శ్రీహరిని ఏమన్నాడు, అందరూ నీ కులం గురించి వాదోపవాదాలు ఉన్నాయి, కొందరు మాలంటున్నారు, కొందరు మాదిగ అంటున్నారు, కొందరు బీసీ అంటున్నారు, నువ్వు ఏ కులమో నువ్వు సీఏ పరీక్ష చేసుకో కడియం శ్రీహరి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. ఫిరాయింపు వాళ్ళను రాళ్లతో కొట్టమని కూడా చెప్పిండు. మళ్ళా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని కడియం శ్రీహరిని వెనుకేసుకొస్తున్నావు, ఫిరాయింపుదారులను ఏ రకంగా వెనుకేసుకొస్తున్నావు. అంతేకాకుండా నేను బోర్లు తెరిపేసిన నా గేట్లు అన్నావు కదా అందరినీ తీసుకోవడం కోసం. ఈరోజు మళ్ళీ నీ నోటనే అంటున్నావు మేము బీఆర్ఎస్లో ఉన్నామని, ఎమ్మెల్యేలు అంటున్నారని కూడా నువ్వే చెప్తున్నావు. అంటే నీ మాట మీద, నీ పనితనం మీద నీకు నమ్మకం లేక ఈరోజు ఒక గణపురం నియోజకవర్గంలో జరుగుతున్న పనులు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న పోరాటం కావచ్చు, లేదా పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరిని ఎక్కడికక్కడ నిలదీస్తున్నాం కావచ్చు, నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే. నువ్వు అంటున్నావు కదా రాజ్యాంగము 2 రకాలుగా చెప్పింది. ఒకటి పార్టీ ఫిరాయించిన వాళ్ళను, పార్టీ ఫిరాయింపు అంటే పార్టీ మారే వాళ్ళు ఏ పార్టీ నుండి సభ్యత్వం ఉందో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీకి రాజీనామా చేయాలి, ఇష్టం ఉన్న పార్టీకి పోవచ్చు అని ఒకటి చెప్తుంది. రెండవది రేవంత్ రెడ్డి నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో భయనిక్షలు అయినాయని మాట్లాడతాడు. సిగ్గుశరం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారికి. కారణం ఏంటంటే అదే రాజ్యాంగంలో ఏమున్నదంటే ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ 2/3 మెజారిటీ మేము ఒక టీమ్గా ఏర్పడి మేము మా ప్రాంత అభివృద్ధి కోసము ఒక గ్రూప్గా మేము పార్టీలో విలీనం అవుతున్నాను ఒక లెటర్ ఇంకా స్పీకర్కి ఇచ్చేది ఉంటే దాన్ని ఆమోదం పొందే పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా కేసీఆర్ ఎవరింటికి పోయి కండువలు కప్పలేదు, నీలాగా ఎవరింటికి పోయి బతిలాడలే. కడియం శ్రీహరి ఇంటికి అయితే ఎవరు మున్షినా దీప్ దాస్ మున్షి గారు పోయి ఆహ్వానించడం జరిగింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కండువలేయడం జరిగింది. అదంతా చూసి మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ అని చెప్పుకోవడానికి సిగ్గు శరం ఏమాత్రం కూడా లేదు. ఆ రకంగా 19 మంది కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే అలా 13 మంది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో మరి కలవడం జరిగింది. ఆ రకంగా మంత్రి పదవిలో పొందిండు. అంతకుముందు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా 2/3 బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆ రకంగా చట్టపరంగా పోయింది. కానీ ఎవరికి కండువలు కప్పి మాకు రా, మా దాంట్లోకి రా అని మరి బల ప్రయోగమో లేకపోతే ప్రలోభాలకు గురి చేసిన సందర్భము బీఆర్ఎస్ ప్రభుత్వము పార్టీ చేయలేదు. ఇప్పటికైనా నిజము నిలకడ మీద ఎప్పటికైనా తెలుస్తుంది. తినబోతూ రుచెందుకు తప్పకుండా రేపు మేము పూర్తిగా సుప్రీంకోర్టు మీద మాకు నమ్మకం ఉంది, చట్టాల మీద నమ్మకం ఉంది, రాజ్యాంగాల మీద నమ్మకం ఉంది. ఇది రాజ్యాంగ ధర్మాసనం, పార్లమెంట్ అంటే రాజ్యాంగ ధర్మాసనం. తప్పకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంటుంది. తప్పకుండా స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోయినా స్పీకర్ నిర్ణయం మీద సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయిపోయి తప్పకుండా వీళ్లకు కర్రు కాల్చి వాత పెట్టి తీర్పు వస్తుందని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా కూడా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలి. ఇప్పటికే దాదాపు 15 రోజులు నీటిని విడుదల చేయడం ఆలస్యం అవడం వల్ల వేలాది ఎకరాల పంట దేవాదుల కింద నష్టపోయింది. నష్టపోయిన రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్తూ ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ. ఎక్కడ కాలు మోపితే అది ఐరన్ లెగ్ లాగా ఆ పని ఆగిపోయింది. 2003 స్థానిక సంస్థల సమయంలో బీఆర్ఎస్ ఎక్కడ అధిక స్థానాలు గెలిచాయని ఆగ మేఘాల మీద టీడీపీ చంద్రబాబు నాయుడు ఆనాడు దేవాదుల దగ్గర శిలాపలకం వేయడం కోసం ఆ శిలాపలకాలను అయ్యగారిని హెలికాప్టర్లో తీసుకుపోయి ఆగమేఘాల మీద అక్కడ బండేసి వచ్చి
17 మాసాల వరకు కూడా తట్ట మట్టి తీయకపోతే ఈ నియోజకవర్గ బిడ్డగా నేను అక్కడ పిండాలు పెట్టిన పరిస్థితి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. అదేవిధంగా పనులు ప్రారంభించి నత్తనడక నడుస్తూ 2008లో దేవాదుల ఫేజ్ 1 సంబంధించిన పనులు పంప్ హౌస్ను ఆన్ చేయడానికి సోనియా గాంధీ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవాదుల దగ్గర సోనియా గాంధీ ప్రారంభిస్తే అప్పుడు కడియం శ్రీహరి గారు అధికారుల చేత ధర్మసాగర్ సౌత్ కెనాల్ నీటిని విడుదల చేసే సమయంలో ఆ కీ తీసి నీళ్ళిప్పే కీ తీసి ధర్మసాగర్ రిజర్వాయర్లో వేయడం జరిగింది. ఆ రకంగా మొదటి ఫేజ్కు సహకరించలేదు. రెండో ఫేజ్ విషయానికి వచ్చినప్పుడు నేను అప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య గారు నేను ఇద్దరం కలిసి సెకండ్ ఫేజ్కు సంబంధించిన పనులను గన్పూర్ పంప్ హౌస్ దగ్గర పంప్ హౌస్ను స్టార్ట్ చేసి అషరాపల్లికి నిలిచే కార్యక్రమం. అంతకుముందు కడియం శ్రీహరి గారికి మైలారం చెరువులోకి నీళ్ళు ఇస్తే కడియం శ్రీహరికి బంగారు కడియం పెట్టడం జరిగింది. గణపురానికి మాత్రము చెంచెడు నీళ్లు కూడా ఇచ్చిన చరిత్ర కడియం శ్రీహరికి లేదు. ఆ రకంగా సెకండ్ ఫేజ్ పనులకు మేము ప్రారంభించినప్పుడు రైతులందరూ కలిసి పొన్నాల లక్ష్మయ్య గారికి స్థానిక ఎమ్మెల్యేగా నాకు బంగారు కడియాలు రైతులు తొడగడం జరిగింది. హౌస్ దగ్గర నుంచి వెళ్ళి నేను పొన్నాల లక్ష్మయ్య ఇద్దరం కలిసి అశ్వరాపల్లెకు అక్కడి నుంచి వెళ్ళి చీటకోడూరు వరకు నడుచుకుంటూ పోయాం. నీ ముఖానికి కడియం శ్రీహరి ముఖానికి ఏ కాలు వెంబడైనా ఇప్పటి వరకు నడిచిండా? ఎప్పుడైనా కూడా ఎవరో చేసిన పనిని నేను చేసినని చెప్పుకునే ప్రయత్నం. ఆనాడు దేవాదుల దగ్గర శిలాపాలకం వేస్తే ఆ రోజు అది అటైపోయింది, పనులు మొదలు కాలే, తట్ట మట్టి తీయలే, పిండాలు పడ్డాయి. రెండవది ఫస్ట్ ఫేజు నీళ్ళు నింపేటప్పుడు కీ తీసి దాంట్లో వేసే కార్యక్రమం. మూడో ఫేజ్ కింద ఫస్ట్ టైం వాళ్ళ ధర్మసార్లు నీళ్ళు వస్తూ ఉంటే తగుదనమ్మా అని ముందే పోయి అక్కడ నువ్వు మోటార్ ఆన్ చేయకపోతే అబాసు పాలైపోయినావు. అంటే నీది ఐరన్ లెగ్, నువ్వు ఎక్కడ ఏది మొదలు. అంతేకాకుండా మనకు 9.28 టీఎంసీ నీళ్లు 2785 కోట్ల రూపాయలతో లింగంపల్లి రిజర్వాయర్ మంజూరై టెండర్ అయిన తర్వాత నేనే తెచ్చినందుకు ఆయనకు మరి అది కూడా అబాస్ పాలైండు. ఆ టెండర్ క్యాన్సిల్ అయిపోయింది, లింగంపల్లి రిజర్వాయర్ లేకుండా అయిపోయింది. అంటే ఇవాళ గణపురం నియోజకవర్గానికి కడియం శ్రీహరి అనేవాడు కర్షికడు నీళ్లు కూడా ఇవ్వలేదు. ఇది చరిత్ర. ఏదో చెప్పి నేనే మొత్తం దేవాలయాలకు ఏదో చేసిరని మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఎప్పుడు కూడా 2004 నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా లేడు. ఉన్నా కూడా గణపురానికి ఎలగబెట్టింది ఏం లేదు. ఇకనైనా కడియం శ్రీహరి మాయా మాటలకు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇది మోసపోవద్దు. మొన్నటికి మొన్న 800 కోట్ల రూపాయలని చెప్పి సీఎం తీసుకొచ్చి తూతూ మంత్రంగా సభ అయిపోయిందని ఊరు బయటనే చేసుకొని పోయాడు. ప్రజాపాలన అంటే ఏంటి? 800 కోట్లు వచ్చినప్పుడు ప్రజలందరి సమక్షంలో ఆడుతూ పాడుతూ డప్పు చప్పులతోటి కోలాలతోటి ఎగురుతూ దునుకుతొచ్చి ప్రారంభోత్సవాలు చేసుకోవాలి. భయంగా గుప్పిట్లో పెట్టుకొని ఊరు బయట మొత్తం డైస్ పక్కనే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తూతూ మంత్రాన్ని వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు అవి టెండర్లు కాలే, తట్ట మట్టి తీయలేదు, రేపు అవుతుందనే నమ్మకం కూడా లేదు. దీన్ని బట్టి ఏం తెలుస్తా ఉన్నది? కడియం శ్రీహరి రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశం. పైకేమో మేకబోతు గంభీరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇవాళ సిగ్గు శరం లేదు. ఇప్పటివరకు నేను టీవీలో చూస్తూ ఉంటే కడియం శ్రీహరి ఏదో విషయంలో మాట్లాడతాడు. కింద ఏమని పడుతుందంటే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ అని పడతా ఉన్నది. ఒకవేళ మొత్తము నేను కాదు కాంగ్రెస్ అని చెప్పుకోవాలి కదా, ఆ బోర్డు మార్పించుకోవాలి కదా. మళ్ళా తగుదనమ్మని నన్ను మోస్తానికి నిన్న రేవంత్ రెడ్డి స్వయంగా నేను నిత్యం ప్రజలలో ఉండేవాడిని. దాదాపు
నా రాజకీయ జీవితం 94 నుంచి 1994 నుంచి మొన్నటి వరకు ఇప్పటి వరకు 31 సంవత్సరాల నుండి నిత్యం ప్రజలలో ఉంటాను. 5.18 టీఎంసీ నీళ్లు, 5.18 టీఎంసీల నీళ్లు రెండో ఫేజ్ కింద 7.25 టీఎంసీ నీళ్లు. మరి ఇప్పటికే 2 పంపులు ఆన్ చేసి ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి. ఆ 2 పనులు పూర్తి చేయడం జరిగింది. అది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే. మూడో ఫేజ్కు సంబంధించిన 1594 కోట్ల రూపాయలు సంబంధించిన పనులు ఏదైతే సమ్మక్క సారళమ్మ బ్యారేజ్ నుంచి వెళ్ళి సలివాల్ మన భీమ్ గన్పూర్కు నీళ్ళు వచ్చి అక్కడ నుండి రామప్ప చెరువులో నీళ్లు రావడం జరిగింది. అక్కడ నుండి దాదాపు 43 కిలోమీటర్ల దూరం టన్నల్ పనులు పూర్తయినాయి. తర్వాత 3 పంప్ హౌజులు, 3 మోటార్లు, థర్డ్ ప్యాకేజ్ కింద 3 మోటార్లు, ఒక్కొక్క మోటారు 31 మెగావాట్ల విద్యుత్తును వాడుకోవడం జరుగుతుంది. అట్లా 3 పంపులకు గాను 93 మెగావాట్ల విద్యుత్ కోసం అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసి పనులు పూర్తి చేస్తే ఈ ఐరన్ లెగ్ కడియం శ్రీహరి ప్రోటోకాల్ను పక్కకు పెట్టి దేవన్నపేట అంటే అది వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. తగుదునమ్మా అని చెప్పేసి ఉడకక ముందే భూవదిలనే ఆశతోటి దుర్బుద్ధితోటి రాజకీయ లబ్ధి పొందాలనే ఒక నిస్సిగ్గుగా ఆగమేఘాల మీద అటు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని పట్టుకొని హెలికాప్టర్లో ఆగమేఘాల మీద 18వ తారీఖు నాడు అధికారులకు సమాచారం లేదు, అధికారులు ఇప్పుడే వద్దు ఇంకా పూర్తి కాలేదన్నా కూడా మేము వస్తాము, మాన్యువల్గా మొదలు పెడతామని మాన్యువల్గా మొదలు పెడితే ఆ మోటార్లు మొరాయించిన సంగతి మనకందరికీ కూడా తెలుసు. వెంటనే మేము ఆ పంపును సందర్శించి అనేక సార్లు, నేను దాదాపు 7 సార్లు సమీక్ష చేసి అధికారులతో అనేక సందర్భాల్లో మాట్లాడి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 15 నెలల సమయంలో ఒక్కసారి థర్డ్ ఫేజ్ మీద రివ్యూ చేసిన పాపాన ఓలే కడియం శ్రీహరి గారు. మరి అదేవిధంగా దేవాదుల అధికారులకు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు అవగాహన లోపం ఉండడం వల్ల అవి పనులు మొరాయించినాయి, పనులు మొదలు కాలే. వెంటనే మేము ఎప్పుడైతే పంప్ హౌస్ దగ్గర పోయి పంప్ హౌస్ ముట్టడిస్తాం, ధర్నా చేస్తామంటే ఆస్ట్రియా దేశం నుండి నిపుణులను పిలిపించి మరి గత 3 రోజులు నిర్విరాంగా రాత్రింబవళ్ళు కష్టపడి అధికారుల సహకారంతో రాత్రి 2:30-3 ప్రాంతంలో మరి థర్డ్ ఫేజ్ కింద ఒక మోటార్ ఆన్ కావడం జరిగింది. సో ఈరోజు నా అదృష్టం ఏంటంటే ఫేజ్ 1లో నేనే ఉన్నా, ఫేజ్ 2లో నేనే ఉన్నా, ఫేజ్ 3 నీళ్లు రావడానికి కడియం శ్రీహరి అనేక రకాలుగా ప్రయత్నం చేసినా, విఫల ప్రయత్నం చేసినా కూడా అది సక్సెస్ కాలేదు. పంప్ హౌస్ దగ్గర నేనే ఉన్నా, నీళ్లు వచ్చేటప్పుడు ఇలా ఆ నీళ్లను తీసుకొని ముద్దాడిన పరిస్థితి మరి నాకే వచ్చింది. నా పూర్వజన్మ సుకృతం. ఈరోజు సిగ్గు శరం లేకుండా నీళ్లు విడుదలై పోస్తూ ఉంటే మళ్ళీ మంత్రులను తీసుకొని, అదే 2 మంత్రులను తీసుకొని ఆగమేఘాల మీద మళ్ళీ హెలికాప్టర్లో మళ్ళీ వస్తున్నట్టు సమాచారం చూసినాం. ఈ రకంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం ఎందుకోసం అంటే నిజంగానే మీకు సిగ్గు శరం ఉండేది ఉంటాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవాదుల కింద ఏ పనులు జరిగినా కూడా పనులు అవుతూనే ఉన్నాయి, ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి, నీటిని విడుదల చేయడము లాంఛనప్రాయంగా చేయడం జరిగింది. ఈరోజు అధికారులు ఏ విధంగానైతే మోటార్ను ఆన్ చేశారో ఆ రకంగానే ప్రతిసారి మోటార్లు ఆన్ చేస్తే రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చిన తర్వాత పెద్ద నీరటోడి లాగా నీళ్లు ఇప్పే కార్యక్రమం మాత్రమే మేము చేపట్టేది. తగుదునమ్మా అని చెప్పేసి మోటార్ల దగ్గరికి పోయి అవి సరిగా పూర్తి కాకముందే మాన్యువల్గా చేసే క్రమం ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అట్లా చేయడం వల్ల ఇంకా ఇప్పుడు లక్షలల్లా ఈ ప్రయాణం ఖర్చు అవుతుంది, కానీ అట్లా కోట్లల్లో నష్టం జరిగే పరిస్థితి ఉండే.
ఈ రకంగా అవగాహన లేకుండా ఇలా సిగ్గు శరం లేకుండా కడియం శ్రీహరి ఏమంటాడు, దేవాదులకు నేనే సృష్టికర్త అంటాడు. వాడి బొంద, ఆయన బొంద. ఎందుకంటే ఆయన ఎక్కడ ఒక్క ఎకరాకు నీళ్ళ కోసం ప్రణాళిక లేదు, ఒక్క కాలువ దగ్గర తట్టెడు మట్టి తీయలేదు, ఒక్క స్లూయిస్ తూము తిప్పే దగ్గర ఒక్కసారి లేడు. ఎక్కడి నుండి ఉదాహరణకి ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండి రామారావు వరకు నేను పాదయాత్ర చేశాను కాలు వెంబడి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.